సంగతి తర్వాత, ముందు ఈ కన్ను సంగతి చూడాలి. తారక్ సార్, నేను కాఫీ ఇవ్వడానికి వస్తే మీరు కన్ను కొట్టే పని పెట్టుకున్నారేంటి? కొంట పనులు చేయడానికి మీకు వేళపాళ లేదేమో. నాకు వంట పనులు పూర్తి చేయడానికి అస్సలు టైం లేదు. ముందు మీరు కాఫీ తీసుకోండి. నీలవేణి, నేను కన్ను కొట్టడం లేదు, ఆగకుండా కొట్టుకుంటున్న కుడి కన్నుకి ప్రిపేర్ చేస్తున్నాను. కుడి కన్ను కొట్టుకుంటే మంచిదేలేండి. ఏదో మంచి జరగబోతుందని సంకేతం అనుకుంటా. కొట్టుకొనివ్వండి, పర్వాలేదు. మంచా? నేను అనుకునే మంచి ఎప్పుడు జరుగుతుందో ఏంటో. మీరనుకునే మంచా? ఏంటది? కంపెనీ అంతా అభివృద్ధి చెందింది, వ్యాపారంలో ఎన్నో లాభాలు వచ్చాయి. వీటన్నిటికంటే ముందు నేను కోరుకునేది, నేను కావాలని తాపత్రయపడేది వేరే ఒకటి ఉందిలే. అది నీకు తెలియదు. తెలియనప్పుడు తెలిసేలా చెప్పొచ్చు కదా. చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? నా కోరిక నీ వల్ల ఏమైనా తీరుతుందా? నా వల్ల తీర్చేదే అయితే ఖచ్చితంగా తీరుతుంది. చెప్పొచ్చు కదా. నాకు జరిగే మంచి అంటే మనిద్దరి మధ్య ఉన్న హద్దులు చెరిగిపోయి ముద్దులు పెరగాలి. అంతకన్నా గొప్ప మంచి నేను కోరుకోవడం లేదు. మంచి అంటే ఇంతకు మించింది కోరుకోవాలి. మీరేంటి హద్దులు చిరిగిపోవాలి, ముద్దులు పెరిగిపోవాలి అంటూ ఏవేవో చెప్తున్నారు? నిలవేణి, ఒక పెళ్ళైన మగాడికి అందమైన భార్య అందేటంత దూరంలో ఉంటూ అందకుండా దూరంగా ఉంటే అందుకోవడం కోసం ఎంత ఆరాట పడతాడో నీకు తెలుసా? నాకేం తెలుసు? అందుకే నా ఆరాటమేంటో, ఆ ఆరాటం వెనకాల నేను చేస్తున్న పోరాటమేంటో నీకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకునుంటే ఆ హద్దులు ఎప్పుడో చెరిపేసేదానివి. ఆ చెరపడాల గురించి పక్కన పెట్టండి. ముందు చల్లారిపోకుండా ఈ కాఫీ తాగండి. నిలవేణి, చల్లారిపోతుంది కాఫీ మాత్రమే కాదు, నా కోరికలు కూడా. నీకిదేమైనా న్యాయంగా ఉందా? ఇప్పుడు నేనేమంత అన్యాయం చేశాను? హద్దులు చెరిపేయి అంటే ఇదిగో ఇలా కాఫీ కప్పులు అడ్డు పెట్టి మరీ అడ్డుగీతలు గీస్తున్నావు. ఆ కాఫీ కూడా ఒక అడ్డుగీత మీకు? సరే, తాగండి ముందు. ముద్దులు ఎలాగూ లేవు, ముచ్చటగా కాఫీ అయినా నాతో పంచుకోవచ్చు కదా. తప్పదంటారా? తప్పదంటే తప్పదు, తప్పించుకుని పోతానన్నా తప్పుకొని పోను. సరే, తాగండి. ముద్దు చైనా సుకుమారి ఏరికోరి నిన్ను నేను చేరా, గుండెల్లో నిన్నే దాచి నీకు నేను కానుకల్లే మారా. ఊసులాడుకుంటూ నింగిని చూద్దాం, చుక్కలెన్ను అన్ని లెక్కలు తీద్దాం. ప్రేమలోన ఇద్దరొక్కటై పడదాం, నన్ను కాస్త ముద్దు చేయవే. తెర మరుగున పడను అని అలగెలిసిన ఆశే, పరువపు నది మునకలలో పడి మురిసే. నీ పెదాలు తాకిన కాఫీయే ఇంత కమ్మగా ఉంటే, ఆ పెదాలు నేరుగా నా పెదాలను తాకితే ఇంకెంత మధురంగా ఉంటుందో.